గణాధిపాధ్యాయ నమః శారదా గురుభ్యో నమః శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 11వ తేదీ 11వ నెల 2023 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజమాసం కృష్ణపక్షం త్రయోదశి తిథి మధ్యాహ్నం 12:48 వరకు, తదుపరి చతుర్దశి. చిత్తా నక్షత్రం రాత్రి 1:42 వరకు, తదుపరి స్వాతి నక్షత్రం. ప్రీతి యోగం సాయంత్రం 5:43 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. వణజీకరణం మధ్యాహ్నం 12:48 వరకు, తదుపరి భద్రకరణం. భద్రకరణం రాత్రి 1:18 వరకు, తదుపరి శకునకరణం. ఈనాటి వర్జ్యం ఉదయం 8:31 నుండి 10:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:05 నుండి 7:36 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 6:49 నుండి 8:32 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. ఇక నేటి విశేషం శివపర్వంగా చెప్పబడేటటువంటి మాస శివరాత్రి. మనం సంప్రదాయంలో చూసినట్లయితే శాస్త్రాన్ని అనుసరించి మనకి 5 శివరాత్రులు చెప్పబడ్డాయి. వీటిని మనం గమనించినట్లయితే నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి అని చెప్పబడ్డాయి. ఈశ్వరుడు లింగరూపంగా ఆవిర్భవించినటువంటి ఈ బహుళ చతుర్దశి నాడు ప్రతి నెలలో కూడా మాస శివరాత్రిగా ఈశ్వరారాధన విశేషంగా చేస్తారు. దీనివల్ల ఏమిటి ప్రయోజనం అంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేతని శాస్త్రవచనం. సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని అనగా సంపదని మాత్రమే కాకుండా, సంపదలంటే కేవలం ధనము, అలాగే బంగారము, వైభవం అనుకుంటే పొరపాటు. ఆనందం కూడా ఒక సంపదే, తృప్తి అనేది కూడా ఒక సంపదే. ఎందుకంటే శాస్త్రంలో చెప్తారు, కోవా దరిద్రో విశాల తృష్ణ శ్రీమాంశ్చకోయశ్చ సమస్తకోశ. ఎవడు దరిద్రుడు అంటే ధనం లేనటువంటి వాడో బీదవాడో దరిద్రుడు కాదట. దరిద్రం అంటే అది కాదట. తృప్తి లేనివాడు దరిద్రుడు అని చెప్పబడింది. ఎంత ఉన్నా చాలదో అని పరిగెత్తేవాడు ఎవడైతే ఉంటాడో వాడే నిజమైనటువంటి దరిద్రుడు అని శాస్త్రంలో చెబుతున్నటువంటి మాట. అందుకే పోతన గారు భాగవతంలో కూడా ఒక మాట అంటాడు, తృప్తించెందని మనుజుడు సప్తద్వీపములందు జక్కంబడుని అని. అటువంటి తృప్తి అనేటటువంటి విశేషమైనటువంటి సంపదని, ఐశ్వర్యాన్ని కూడా ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు. ఇక ఈశ్వరుడి యొక్క ఆరాధన చాలా సులభమని మనకి శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. పెద్దవాళ్ళు కూడా ఇదే మాట చెప్పారు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వాలి అంటే గుక్కెడు నీళ్లు, గుప్పెడు పత్రి, దీనితో పాటు గుండెల నిండా భక్తి ఉంటే చాలుట. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మనకి కరతలామలకం అని శాస్త్రంలో చెబుతున్నటువంటి మాట. ఈశ్వరానుగ్రహం ఉంటే చాలు, కలగంది లేదు. ఈశ్వరానుగ్రహం లేకపోతే కలిగేది లేదు. అటువంటి మాస శివరాత్రి పర్వదినం నాడు అందరం కూడా ఇతోధికంగా ఈశ్వరారాధన చేసి శివానుగ్రహానికి మనందరం కూడా పాత్రులం అవుదాం. శివనామస్మరణ పురస్సరంగా స్వస్తికి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగంలో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, 12 రాశుల వారు ఏ విధమైనటువంటి పరిహారాలని ఆచరించడం ద్వారా అత్యంత శుభ ఫలితాలని పొందుతారు, ఏ దిక్కు ప్రయాణం కలిసి వస్తుంది, అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణము లాంటి అనేకమైనటువంటి విషయాల్ని ఈ గ్రహయోగంలో చర్చించుకుందాం. అందులో భాగంగా ఈనాటి పంచాంగాన్ని గనక గమనిస్తే ఈరోజు శనివారము, త్రయోదశి తిథి, అలాగే చతుర్దశి రాత్రి వ్యాపితమై ఉన్నది కాబట్టి మాస శివరాత్రిగా ఈ రోజును కూడా మనం అభివర్ణించవచ్చు. శని త్రయోదశి మాస శివరాత్రి కలిసి రావడం అనేటువంటిది గతంలో ఒక్కసారి మాత్రమే ఏర్పడింది, ఒక సంవత్సర కాలంలో. అదే మహాశివరాత్రి రోజున. గత సంవత్సరం మహాశివరాత్రి రోజున శని త్రయోదశి వచ్చినది. ఈ రోజున ఎవరైతే ఉపవసించి శనేశ్వరుడికి లేదా పరమేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకం చేయించుకుంటారో వారికి ఈ శనేశ్వరుడికి సంబంధించినటువంటి గ్రహ పీడలు కానీ లేదా నవగ్రహాలకి సంబంధించినటువంటి పీడలు కానీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు చేసేటువంటి పరమేశ్వరుని యొక్క లీలా కళ్యాణాన్ని దర్శించినటువంటి వారికి కూడా అత్యంత శ్రేయస్సు కలుగుతూ ఉంటుంది. ఇక ఈనాటి గ్రహస్థితిని గమనిస్తే
ఈరోజు రాహుకేతువులు మీన కన్యా రాశుల యందు సంచరిస్తూ ఉండగా గురుగ్రహం వక్రించి మేషరాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు తన నీచక్షేత్రమైనటువంటి కన్యా రాశి యందు సంచరిస్తూ ఉండగా చంద్రుడు అలాగే రవి కుజ గ్రహాలు తులారాశి యందు సంచరిస్తున్నారు. వృశ్చిక రాశి యందు బుధగ్రహం సంచారం ఉండగా కుంభరాశి యందు శనేశ్వరుని యొక్క సంచారం ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు సాధారణమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే షష్ఠ స్థానముందు ఉన్నటువంటి శుక్రగ్రహం యొక్క స్థితి భృగు షట్క దోషాన్ని కలిగిస్తూ ఉన్నది. అందువల్ల ఈరోజు చేసేటువంటి పనులు, ఈరోజు ప్రారంభించేటువంటి పనులని 1-2 సార్లు ఆలోచన చేసి ముందుకు తీసుకువెళ్ళాలి. అలాగే చంద్రబలం ఈరోజు అధికంగా ఉన్నది. ఈ చంద్రుని యొక్క స్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. ఇక సప్తమ స్థానంలో రవికుజుల యొక్క స్థితి దూర ప్రాంత సంచారాన్ని, కుటుంబానికి కొంత దూరంగా కాలాన్ని గడిపేటువంటి పరిస్థితులకి కారణమవుతుంది. ఇక అష్టమ స్థానంలో బుధగ్రహం బుద్ధి చాంచల్యానికి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా బుధుని యొక్క అనుగ్రహం లేదు కాబట్టి ఈరోజు ఆలోచించి తీసుకునేటువంటి నిర్ణయాలు, అలాగే గతంలో మనం మాట్లాడుకున్నట్టు ఈ కొత్తగా ప్రారంభించేటువంటి పనులన్నీ కూడా 1-2 సార్లు ఆలోచన చేసి ప్రారంభం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఇక ఉద్యోగస్తులకి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా ఈరోజు మేషరాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు మాత్రం కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. ఆచితూచి ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. ఇక ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. మేషరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు పడమర వైపు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా షష్ఠ స్థానమందు చంద్రుని యొక్క స్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. మనస్సౌఖ్యం సదానందం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఎల్లప్పుడూ ఆనందదాయకమైనటువంటి వాతావరణాన్ని ఈరోజు గడపడానికి వృషభ రాశి వారికి అవకాశం ఉంటుంది. ఇక పంచమ స్థానమందు శుక్రగ్రహం తీక్షణమైనటువంటి ఆలోచనలను కలగజేస్తారు. మరీ ముఖ్యంగా గతంలో ఉండేటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఏ నిర్ణయాన్నైనా తీసుకోగలిగేటువంటి శక్తిని శుక్రగ్రహం ప్రసాదిస్తారు. షష్ఠ స్థానమందు రవికుజుల యొక్క సంచారం ఆర్థికాభివృద్ధిని సూచిస్తూ ఉన్నది. ఆకస్మిక ధనలాభానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. శత్రుబాధల నుండి, రుణబాధల నుండి బయటపడడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఇక సప్తమ స్థానంలో బుధగ్రహం వ్యాపార లాభానికి కారణమవుతారు. లాభస్థానంలో రాహువు సర్వత్రా శ్రేయస్సును కలగజేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగపరంగా ఈరోజు వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. వ్యాపార పరంగా వృషభ రాశి వారికి ఈరోజు చాలా ఉన్నతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. ఈరోజు రాసేటువంటి పోటీ పరీక్షలు లాంటి విషయాల్లో సానుకూలత సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా ఉపకరిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి అభివృద్ధికి కారణమవుతుంది. వృషభ రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. శ్రీ గురు పాదుకా స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు పడమర వైపు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. చతుర్థ స్థానమందు శుక్రకేతువుల యొక్క స్థితి ఆకస్మిక ధనలాభానికి, నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి కారణమవుతుంది. అయితే పంచమ స్థానమందు సంచరిస్తూ ఉండేటువంటి రవికుజి గ్రహాల యొక్క స్థితి వల్ల కొంత మనసుకి నచ్చనటువంటి కార్యక్రమాలు తలపెట్టి వాటిని పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా గతంలో వాయిదా వేసినటువంటి పనులని ఖచ్చితంగా ఈరోజు పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇక
షష్ఠస్థానమందు బుధగ్రహం లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయానికి కారణమవుతారు. న్యాయస్థానాలకి సంబంధించినటువంటి విషయాల పట్ల సానుకూలమైనటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఉన్నాయి. ఉద్యోగపరంగా ఈ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి నుండి దూరంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విష్ణువు యొక్క ఆరాధన చేయడం, శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. అర్ధాష్టమ రవి కుజ చంద్రుల యొక్క స్థితి కొంత మానసికమైనటువంటి ప్రశాంతతని దూరం చేసేటువంటి విధంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు కొంత చికాకుని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడడము, అలాగే కుటుంబ సభ్యులతోటి చిన్న చిన్న మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. బుద్ధి చాంచల్యం తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా నిర్ణయాత్మకమైనటువంటి శక్తి అధికంగా ఉంటుంది. ఏ నిర్ణయాన్ని తీసుకున్నా అది కఠినమైనటువంటి నిర్ణయం అయినా సరే ఆ నిర్ణయం తీసుకునేటువంటి దానికి అనుగుణంగా ప్రవర్తించి మనం ప్రారంభించినటువంటి పనులను పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. వ్యాపార పరంగా ఈరోజు కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొంత డబ్బు ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా ఉన్నాయి. ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం. మౌఖిక పరీక్షలలో చాలా ఆచితూచి ముందుకు వెళుతూ ఉండాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులకి కారణమవుతుంది. కుటుంబపరమైనటువంటి మాట పట్టింపులకి అవకాశాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తుంది. మౌనంగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. కర్కాటక రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. సింహరాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. తృతీయ స్థానమందు రవి కుజ చంద్రుల యొక్క స్థితి మానసిక ప్రశాంతతకి కారణమవుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. రెండవ స్థానమందు శుక్రకేతువుల యొక్క స్థితి కుటుంబపరమైనటువంటి అభివృద్ధికి కారణమవుతుంది. కుటుంబ ఆర్థికాభివృద్ధికి, అలాగే కుటుంబ సభ్యులతో ఉండేటువంటి మాట పట్టింపులు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈరోజు కలిసి వస్తుంది. ఉద్యోగపరమైనటువంటి లాభానికి, ఉద్యోగ మార్పుకి ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకి ఈరోజు కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలు లాంటి విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 8. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కన్యారాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉండేటువంటి శుక్రకేతువులు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. శుభ కార్యక్రమాలలో పాలు పంచుకోవడము లేదా ధార్మిక కార్యక్రమాలలో పాలు పంచుకోవడము, శుభ కార్యక్రమాల రీత్యా ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబ స్థానమందు రవి కుజ చంద్రుల యొక్క స్థితి మాట పట్టింపులకి అవకాశాన్ని కల్పిస్తుంది. మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఉండేటువంటి చిన్న చిన్న మనస్పర్ధలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇక తృతీయ స్థానమందు బుధగ్రహం కొంత మానసికమైనటువంటి చంచల స్థితికి కారణమవుతుంది. మనసుకి నచ్చినటువంటి పనిని చేయలేకపోతారు.
అలాగే చేసేటువంటి పని మనసుకి నచ్చకుండా ఉంటుంది. ఈ రకమైనటువంటి ద్వంద్వ వైఖరి కన్యారాశి వారిలో ఈరోజు కనిపిస్తుంది. కన్యారాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మేధా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 1. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. జన్మచంద్రుని యొక్క సంచారం, మరి ముఖ్యంగా శరీర సౌఖ్యం, ఆరోగ్యం, సంతోషం, ధనమున్నతి అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆరోగ్యాభివృద్ధికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అయితే జన్మ రాశిలోనే రవికుజుల యొక్క సంచారం ఉండడం వల్ల దేహార్తిచిత్త సంతాప అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత శారీరకమైనటువంటి అలసట కూడా ఈరోజు ఈ రాశి వారికి ఉంటుంది. వ్యయస్థానమందు శుక్రకేతువుల యొక్క స్థితి శుభ కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి విధంగా ప్రోత్సహిస్తుంది. అలాగే వాక్స్థానమందు బుధగ్రహం యొక్క స్థితి లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయానికి కారణమవుతూ ఉంటుంది. మాట పట్టింపులు తగ్గుముఖం పట్టడం, అలాగే మాటకి సంబంధించినటువంటి చేసేటువంటి వృత్తి ఉద్యోగాలలో లాభాన్ని ఆర్జించడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి కాలం మిశ్రమంగా ఉన్నది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి కొంత అధికంగా ఉంటుంది ఈరోజు. వ్యాపార పరంగా తులారాశి వారికి ఈరోజు కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా వ్యాపార మార్పులు చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయడం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. ఈరోజు రాసేటువంటి పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలు లాంటి విషయాల్లో గురువుల యొక్క సలహాలు, సూచనలు ఖచ్చితంగా పాటించాలి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యపరమైనటువంటి చిన్న సమస్యలకి కారణమవుతుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. తులారాశి వారు ఈరోజు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము పసుపు, అదృష్ట సంఖ్య 5. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు తలపెట్టినటువంటి పనులు కొంత ఎక్కువగా వాయిదాలు పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈరోజు తలపెట్టేటువంటి పనులు కానీ, ఈరోజు చేసేటువంటి ప్రయాణాల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. కొత్తగా ప్రారంభించేటువంటి పనులన్నీ కూడా 1-2 సార్లు ఆలోచన చేసి ప్రారంభం చేయడం చెప్పదగినటువంటి సూచన. ఇక ఉద్యోగస్తులకి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు మాత్రం కాలం కొంత మిశ్రమంగా ఉన్నది. ఆచితూచి ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. ఇక ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు లాభపడడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. విఘ్నేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 1. తూర్పు దిక్కు ప్రయాణం ఈ రాశి వారికి ఈరోజు శ్రేయోదాయకంగా ఉంటుంది. ధనురాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. శత్రు బాధల నుండి, రుణ బాధల నుండి బయటపడడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఉద్యోగపరంగా ఈరోజు కలిసి వస్తుంది. విద్యార్థులకి కాలం కలిసి వస్తుంది. ఈరోజు రాసేటువంటి పోటీ పరీక్షలు లాంటి విషయాల్లో సానుకూలత సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా ఉపకరిస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి అభివృద్ధికి కారణమవుతుంది. ధనురాశి వారు ఈరోజు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవ ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవ అష్టకాన్ని పఠించడం లేదా వినడం ద్వారా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము నీలము, అదృష్ట సంఖ్య 3. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈరోజు సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. కొంత మనసుకి నచ్చనటువంటి కార్యక్రమాలు తలపెట్టి
వాటిని పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా గతంలో వాయిదా వేసినటువంటి పనులని ఖచ్చితంగా ఈరోజు పూర్తి చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. లౌకికమైనటువంటి వ్యవహారాల్లో విజయానికి కారణమవుతారు. న్యాయస్థానాలకి సంబంధించినటువంటి విషయాల పట్ల సానుకూలమైనటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఉన్నాయి. ఉద్యోగపరంగా ఈ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది. ఉద్యోగపూర్వకమైనటువంటి ఒత్తిడి నుండి దూరంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మకర రాశి వారు ఈరోజు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై గణపతి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మరి ముఖ్యంగా విఘ్నేశ్వర స్వామి వారి యొక్క స్తోత్ర పఠనం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. కొంత మానసికమైనటువంటి ప్రశాంతతను దూరం చేసేటువంటి విధంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా కుటుంబపరమైనటువంటి వ్యవహారాలు కొంత చికాకుని కలగజేయడానికి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడడము, అలాగే కుటుంబ సభ్యులతోటి చిన్న చిన్న మాట పట్టింపులు రావడానికి అవకాశం ఉంటుంది. బుద్ధి చాంచల్యం తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా నిర్ణయాత్మకమైనటువంటి శక్తి అధికంగా ఉంటుంది. ఇక ఈ రాశికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులకి ఈ గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించినటువంటి విద్యార్థులకి గ్రహగతులు మిశ్రమంగా ఉన్నాయి. ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది కాబట్టి గురువుల యొక్క అనుగ్రహం ఖచ్చితంగా అవసరం. కుంభరాశి వారు ఈరోజు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై కాలభైరవ ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. కాలభైరవ అష్టకాన్ని పఠించడం లేదా శ్రవణం అనగా వినడం ద్వారా మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు మిశ్రమమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులకి ఈరోజు కలిసి వస్తుంది. ఉద్యోగపరమైనటువంటి లాభానికి, ఉద్యోగ మార్పుకి ఈ గ్రహస్థితి చాలా కలిసి వస్తుంది. వ్యాపారస్తులకి ఈరోజు కాలం కలిసి వస్తుంది. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలు, మౌఖిక పరీక్షలు లాంటి విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. మీనరాశి వారు ఈరోజు మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. ఈరోజు కలిసొచ్చేటువంటి వర్ణము తెలుపు, అదృష్ట సంఖ్య 6. అలాగే ఈరోజు ఉత్తర దిక్కు ప్రయాణం శ్రేయోదాయకంగా ఉంటుంది. నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో పరిహారాలు పరిష్కారాలు అంశానికి స్వాగతం. ఈరోజు మాస శివరాత్రి, పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈ సందర్భంగా వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఏ రంగమైనా సరే ఆ రంగంలో ఉన్న సమస్యలు అధిగమించడానికి, పరమేశ్వరుడి అనుగ్రహం పొందటానికి ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈనాటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ఆధునిక కాలంలో యువతీ యువకులకు ఎదురవుతున్న ప్రధానమైన సమస్య వివాహ సమస్య. వయస్సు పెరిగి సంబంధాలు రాక వివాహం ఆలస్యం అయిపోతున్న వాళ్ళు మాస శివరాత్రి సందర్భంగా ఈశ్వరుడికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పరిహారం పాటించినట్లయితే సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. మనసుకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా పొందటానికి కూడా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల వివాహం నిశ్చయమవటానికి కూడా ఈ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. మాస శివరాత్రి సందర్భంగా మీ గృహంలో, పూజా మందిరంలో, పూజాపీఠం మీద శివపార్వతుల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. లేదా అర్ధనారీశ్వర రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 6 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపం దగ్గర నమస్కారం చేసుకొని పరమేశ్వరుణ్ణి సన్నజాజి పూలతో పూజించాలి. సన్నజాజి పూలతో పరమేశ్వరుని పూజిస్తూ ఒక శ్లోకాన్ని 28 సార్లు చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, కామేశ్వరాయ కామాయ
కామపాలాయ కామినే నమః కామవిహారాయ కామరూపధరాయ చ. ఇది శ్లోకం. ఈ శ్లోకాన్ని 28 సార్లు చదువుతూ సన్నజాజి పూలతో శివపార్వతుల చిత్రపటానికి కానీ అర్ధనారీశ్వర చిత్రపటానికి కానీ పూజ చేసి ఆ తర్వాత తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే శివానుగ్రహం వల్ల త్వరలోనే సంబంధం నిశ్చయం కావడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే శివలింగం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శివలింగానికి ఈరోజు కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తూ ఈ శ్లోకాన్ని చదువుకున్నట్లయితే శివానుగ్రహం వల్ల సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, వ్యాపార రంగంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, వ్యాపారంలో పోటీ పెరిగిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని సాధించాలంటే ఈరోజు గృహంలో శివలింగానికి అభిషేకం చేసుకుంటూ ఓం వం వ్యాపారం వర్ధయ శివాయ నమః అని జపించుకోండి. శివలింగానికి రకరకాల పండ్ల రసాలతో కానీ లేదా ఆవు పాలతో కానీ అభిషేకం చేస్తూ ఈ విధంగా ఓం వం వ్యాపారం వర్ధయ శివాయ నమః అని చదువుకుంటే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. శివలింగం ఇంట్లో లేని వాళ్ళు ఈశ్వరుడి చిత్రపటానికి చామంతి పూలతో, తుమ్మి పూలతో, గులాబీ పూలతో పూజ చేస్తూ ఈ మంత్రం చదువుకున్నా కూడా వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగ పరంగా ఆటంకాలు ఉన్నవాళ్ళు, అంటే సరైన సమయానికి ఉద్యోగం రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు, ఉద్యోగ రంగంలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు తొందరగా ఉద్యోగం రావటానికి, ఉద్యోగ పరంగా త్వరగా మంచి పురోభివృద్ధిని సాధించడానికి శివలింగానికి ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేయండి. ద్రాక్ష పండ్ల రసంతో అభిషేకం చేస్తూ ఈశ్వరుడి చిత్రపటానికి పసుపచ్చటి చామంతి పూలతో పూజ చేయండి. అలా పూజ చేస్తే గురుబలాన్ని పెంపొందింపజేసుకొని దానివల్ల త్వరలోనే ఉద్యోగ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఇంట్లో శివ పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లు ఈశ్వరుడి చిత్రపటం దగ్గర లేదా శివలింగం దగ్గర ఉంచాలి. పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఆ రాగి చెంబుని మీ గృహంలో ఈశాన్య దిక్కులో బియ్యపిండితో ఒక ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఉంచాలి. ఆ రాగి చెంబులో ఉన్న నీళ్లలో గులాబీ పూలు లేదా నందివర్ధనం పూలు వేయాలి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 5 సార్లు చదువుకొని ఆ తర్వాత రాగి చెంబులో ఉన్న నీళ్లు గృహంలో అన్ని దిక్కుల్లో సంప్రోక్షణ చేయాలి. ఇలా చేస్తే వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు ఏవి ఉన్నా సరే గృహంలో ఉన్నటువంటి ఆ సమస్యలన్నీ తొలగింపజేసుకొని శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందులన్నీ అధిగమించాలంటే, ఆదాయ మార్గాలు పెరగాలంటే, వృధా ఖర్చులు తగ్గింపజేసుకోవాలంటే విభూతి కలిపిన నీళ్లతో కానీ, బంగారము కలిపిన నీళ్లతో, సువర్ణ జలాలతో కానీ, రుద్రాక్ష జలాలతో కానీ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని జపించుకోండి. ఇలా చేయటం ద్వారా ఆర్థికంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. శివానుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరస్తు కార్యక్రమంలో మంత్రశక్తి అంశానికి స్వాగతం. ఈరోజు అత్యంత విశేష పుణ్యప్రదమైనటువంటి తిథి మాస శివరాత్రిగా చెప్పబడుతుంది శాస్త్రం ప్రకారం. మనందరికీ మహాశివరాత్రి తెలుసు. మాఘమాసంలో వచ్చేటువంటి అమావాస్య ముందు వచ్చేటువంటి దాన్ని మహాశివరాత్రి అని, ప్రతి మాసంలో కూడా అలాగే అమావాస్య ముందు వచ్చేటువంటి త్రయోదశితో కూడిన చతుర్దశి దాన్ని మాస శివరాత్రి పర్వకాలంగా పరమేశ్వరుడు యొక్క దివ్యమైనటువంటి ఆరాధన సమయంగా చెప్పబడుతుంది. ఇది అత్యంత విశేష పుణ్య కాలం. ఈ సమయంలో పరమేశ్వరుడి యొక్క ఆరాధన చేసినా, పరమేశ్వరుడి యొక్క దర్శనం చేసినా, పరమేశ్వరుడి యొక్క మంత్ర జపం చేసినా చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలితం ఇస్తుంది. ఈరోజు శివుడికి అభిషేకం చేసిన, బిల్వపత్రం సమర్పించిన అనేకమైనటువంటి జన్మల పాపమంతా కూడా ఒక అగ్గిపుల్లతో
దూది రాశి ఎలాగైతే దగ్ధమైపోతుందో అలా ఈశ్వర మంత్రజపంతో సమస్తమైనటువంటి పాప రాశి అంతా కూడా దగ్ధమైపోతుంది. అలాంటి ఈరోజు పరమేశ్వరుడికి సంబంధించిన ఒక దివ్యమైనటువంటి మంత్రాన్ని మనం స్వీకరించబోతూ ఉన్నాం. ఓం నమో భవాయ చ, ఓం నమో భవాయ చ. భవబంధముల నుంచి గట్టెక్కించి మళ్ళీ జన్మ రాకుండా మోక్షాన్ని ఇచ్చేటువంటి దివ్యమైనటువంటి మంత్రం, పరమేశ్వర సంబంధించినటువంటి మంత్రం. ఈ మంత్రం చక్కగా జపం చేయండి, అనుష్ఠానం చేయండి. ఈ మానవ జన్మను చక్కగా ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో చరితార్థత చేసుకోండి. ధవళనళిన నిష్టం క్షీరగౌరం కరాగ్రైః జపవలయ సరోజే పుస్తకాభీష్టదానే దధతమమలవర్ణం కల్పసూనాభిరామం తురగవదన విష్ణుం నౌమి విద్యారిజిష్ణుం. సమస్త విద్యలకు అధినాయకుడైన హయగ్రీవ స్వామిని స్తుతిస్తూ ధర్మతత్వవేత్తలు, మహానుభావులు అయిన మన పూర్వులు తాము జీవితంలో దర్శించి, ఆచరించి, వచించి, రచించి మనందరికీ అందించిన ధర్మ సూక్ష్మాల సారం, ధర్మసారం కార్యక్రమానికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాను. నరక చతుర్దశి మంచిని పెంచడానికి, చెడుని తుంచడానికి ఒక ప్రతీకలాగా భాసిస్తుంది. నరకుడు అనే ఒక రాక్షసుడు, పరమ దుర్మార్గుడు. అయితే ఎవరికి పుట్టాడు? వరాహస్వామికి భూదేవికి పుట్టిన కుమారుడే. ఉత్తమ వంశంలో పుట్టిన, ఉత్తములైన వ్యక్తులకు పుట్టిన కొన్ని కారణాల వల్ల వాళ్ళు దుర్మార్గులు కావచ్చు. అలాంటి దుర్మార్గులైనటువంటి సందర్భంలో వారు నావారా నీవారా అనే తారతమ్యం భగవంతుడికి ఉండదట. ఎవరినైనా సరే దుష్టుడైతే భగవంతుడు సంహరిస్తాడు, శిష్టుడైతే రక్షిస్తాడు. నరకాసురుడు అతి భయంకరుడు. ప్రాగ్జ్యోతిషపురం అనే పురాన్ని రాజధానిగా చేసుకుని కామరూపం అనే పేరు కలిగిన రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్టు. అక్కడి నుంచి 3 లోకాలను అల్లకల్లోలం చేసి అదితి కుండలాలను అపహరించాడు. పరమ పవిత్రమైనవి, విలువైనవి. ఇలాంటి దుష్ట కార్యక్రమాలన్నీ చేసి నరకాసురుడు ఘోర భీకరమైనటువంటి ఆకృతితో 3 లోకాలకు కంటకుడయ్యాడు. మరి అతన్ని సంహరించాలి. సంహరించడం కోసం శ్రీకృష్ణ పరమాత్మే బయలుదేరాడు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలోనూ నేను ఆవిర్భవిస్తాను. ఎందుకోసం? ధర్మాన్ని నిలబెట్టడం కోసం. ఇతరుల వస్తువులను అపహరించడం. వరుణదేవుడికి ఒక ఛత్రం ఉంది, అది బాగుంది, నచ్చింది, లాగేసుకున్నాడు. అధికారం ఉంది కదా అని ఇతరుల వస్తువుల్ని అపహరిస్తే వచ్చే ఫలితం. మణిపర్వత ప్రాంతమని ఉంది, దేవతలందరికీ నివాస స్థానం, దాన్ని కూడా ఆక్రమించుకున్నాడు. ఇవి అతడు చేసిన తప్పులు. దీంతో పాటు 16,000 మంది కన్యలను బంధించాడు. ఇలాంటి దోషాలన్నింటినీ చేసి త్రిలోక కంటకుడైన నరకుణ్ణి సంహరించడం కోసం బయలుదేరాడు శ్రీకృష్ణ పరమాత్మ. సరే, సత్యభామ కూడా పక్కనే ఉన్నది. ఆవిడ కూడా వచ్చింది. వచ్చి సత్యభామ చేతిలోనే నరకాసురుడు మరణించాడు కదా. వృత్తాంతం అంతా తెలుసు మనకి. ఆ నరకాసురుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ ఎలా సంహరించాడో, మంచిని రక్షించడం కోసం, చెడుని త్రుంచడం కోసం సాక్షాత్తు పరమాత్మే దిగివచ్చి సంహరించాడో, అలాగే మనలో కూడా ఒక నరకాసురుడు ఉంటాడు. వాణ్ణి మనం ఖండించుకోవాలి. ఆ స్థానంలో దివ్యమైనటువంటి శక్తుల్ని మనం పెంపొందింపజేసుకోవాలి. ఇది నరక చతుర్దశి మనకి ఇచ్చేటటువంటి ఒక సందేశం.
ఇల్లాలన్ కిటియైన కాలమున మున్నేనంచు ఘోషింతువో తల్లి. ఇల్లాలన్ కిటియైన కాలమున మున్నేనంచు ఘోషింతువో తల్లి. నిన్ను దలంచి అయిన ఇచటన్ నన్నున్ కృపంగావడే. చెల్లెంబో తలదృంచెనంచు నిలనాక్షేపించు చందంబునన్. త్రెళ్ళెన్ చప్పుడు కాగ భూమిసుతుడు, త్రెళ్ళెన్ చప్పుడు కాగ భూమిసుతుడు దీప్తాహవక్షోణిపై. భయంకరమైన రణరంగంలో నరకాసురుడి శరీరం అలా పడిపోయిందట. పోతన మహాకవి ఎంత గొప్ప సందేశాన్ని ఇచ్చాడో చూడండి. భగవంతుడి ముందు అందరూ ఒకటే. నరకుడు నా కుమారుడు కదా, అతన్ని క్షమిద్దాం అని అనుకోలేదు. పోనీ లక్ష్మీదేవి భూదేవి పరమాత్మకి పిల్లలు తప్పు చేసినా క్షమించండి అని సిఫారసు చేస్తూ ఉంటారు కదా, ఆ సిఫారసు చేసినా పనిచేయలేదు. ఇప్పుడు నరకాసురుణ్ణి ఖండించిన తరువాత నరకాసురుడి శరీరం భూమి మీద పెద్ద చప్పుడు చేస్తూ పడిపోయిందట. పడిపోతూ పడిపోతూ తల్లిని ఆక్షేపిస్తున్నట్ట. ఒక రాక్షసుడు తన తల్లి అయిన భూదేవిని ఆక్షేపిస్తూ తన తండ్రి అయిన పరమాత్మ శ్రీకృష్ణుడి గుణగణాలని ఆయన ప్రకాశితం చేస్తున్నాడు. ఇది విశేషం. ఏమంటున్నాడు? ఈవిడ ఎప్పుడు చెప్తుందట, ఇల్లాలన్ కిటి అయిన కాలమున. ఆయన వరాహావతారాన్ని ధరించినప్పుడు నేను ఆయనకి ఇల్లాల్ని అని చెప్తూ ఉంటావు కదమ్మా, నువ్వు ఆయనకి భార్యవే కదా. మున్ను ఏన్ అంచు ఘోషింతు ఓ తల్లి, ఓ తల్లి ఎప్పుడు చూసినా అదే చెప్తూ ఉంటావు, నేను వరాహావతార సమయంలో ఆయనకి ఇల్లాల్ని 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 అని. దాని ప్రయోజనం ఏముందమ్మా? ఇప్పుడు నిన్ను చూసైనా నీ ముఖం చూసైనా నన్ను వదిలేయచ్చు కదా. అరే మన భూదేవే, భూదేవికి పుట్టాడు కుమారుడిగా, ఆ వరాహావతార సమయంలో ఉద్భవించాడు అని విడిచిపెట్టవచ్చు కదా. విడిచిపెట్టాడా? లేదు. నిన్ను చూసి అయినా ఇచటన్ తన్నున్ కృపన్ గావడే. నిన్ను చూసైనా నన్ను దయతో వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదే. ఏం చేశాడు? తల తెంచేశాడు. చెల్లెంబో తల దెంచెనంచు. తలని ఖండిస్తే సుదర్శన చక్రంతో వెంటనే ఆ శరీరం మొండెం కింద పడిపోయిందట. ఆ మొండెం కింద పడుతూ పడుతూ తల్లిని ఆక్షేపిస్తోందా అన్నట్లుగా పడిందట. అది ఇందులో ఉన్న చమత్కారం. చెల్లెంబో తల ద్రెంచెనంచు నిల ఆక్షేపించు చందంబునన్. ఆక్షేపిస్తోందా అన్నట్లుగా త్రెళ్ళెన్ చప్పుడుగాగ భూమిసుతుడు. భూమిసుతుడైన నరకాసురుడు నేల మీద కూలిపోయాడు, పడిపోయాడు. ఉద్దీప్త ఆహవక్షోణిపై. అతి భయంకరమైన ఆ యుద్ధరంగంలో నరకాసురుడి శరీరం కింద పడిపోతూ పడిపోతూ తల్లిని ఇలా ఆక్షేపిస్తూ పడిపోయిందా అన్నట్లుగా ఉందిట. ఎంత గొప్ప విషయమో చూడండి. నరకాసురుడు చేసినవన్నీ దోషాలు కాబట్టి తన కన్న కుమారుడైనప్పటికీ పరమాత్మ పరంధాముడు భగవంతుడు అతనికి శిక్ష వేశాడు. అంటే తప్పు చేసిన వారు ఎప్పటికీ శిక్షార్హులే. మనం తప్పు చేసి తప్పించుకుందాం అనుకుంటే కుదరదు. ఇప్పుడు కొంతమంది వ్యక్తుల వల్ల తప్పించుకోవచ్చు, లేదా కొన్ని కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండి దోషం చేసిన వాడు తప్పించుకోవచ్చు. కానీ భగవంతుడనేవాడు నిరంతరం చూస్తూ ఉంటాడు. ఆయనకి పేరే పుండరీకాక్షుడు. పుండరీకముల వంటి నేత్రాలు కలిగిన వాడు అన్నారు. పెద్ద పెద్ద కళ్ళు, ఎక్కడ ఏది జరిగినా చూస్తాడు. ఆయనకు అన్నీ తెలుసు. అందువలన భగవంతుడి యొక్క సర్వసమానత్వము అనే గుణాన్ని ప్రకాశింపచేస్తున్నట్లుగా నరకాసురుడు తల్లిని ఆక్షేపిస్తున్నట్లుగా ఉన్నది. అంటే ఒక రాక్షస పాత్ర ద్వారా కూడా ఉత్తమమైన సందేశాన్ని మనం పొందవచ్చు. తద్వారా మనలో ఉన్న నరకాసురుణ్ణి మనం సంహరించుకుందాం, మనలో ఉన్న దైవశక్తిని కాపాడుకుందాం.